హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఐసి టెక్నాలజీ. దిస్ ఇస్ రమేష్ పిన్ని. ఐఎమ్ ఎన్ ఇంగ్లీష్ ట్రైనర్. ఈరోజు మనం బీ ఫామ్ని ఫ్యూచర్ టెన్స్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం స్ట్రక్చర్ చూద్దాం ఫ్రెండ్స్. మనకి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ గురించి తెలుసు, ఐ వు దే హీ షీట్. ఓకే, అలాగే మనకి హెల్పింగ్ వర్బ్స్ అనేది మనకి ఫ్యూచర్లో విల్ బీ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో సబ్జెక్ట్స్కి విల్ బీ యూజ్ చేసినప్పుడు ఫ్యూచర్ టెన్స్లో మనం హెల్పింగ్ వర్బ్ అనేది ఇంకా సబ్జెక్ట్కి విల్ బీ యూజ్ చేయడం వల్ల మనం ఫ్యూచర్ టెన్స్లో మన బీ ఫామ్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అసలు బీ ఫామ్స్ని మనకి ప్రెజెంట్ టెన్స్లో నేర్చుకున్నాం, అలాగే పాస్ట్ టెన్స్లో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ప్రెజెంట్ టెన్స్లో మనం ప్రజెంట్ జరుగుతున్న పని గురించి మనం చెప్పాలనుకున్నప్పుడు ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. అలాగే పాస్ట్ టెన్స్లో ఎలా ఉండేవాళ్ళమో చెప్పాలనుకున్నప్పుడు మన పాస్ట్ టెన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఫ్యూచర్లో అంటే ఫ్యూచర్లో ఎలా ఉండబోతాము అనేది గురించి ముందుగానే మనం చెప్పాలనుకున్నప్పుడు మనం విల్ బీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫార్ములా చూద్దాం ఫ్రెండ్స్. సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. నేను ఒక వైద్యుడు అవుతాను అంటే ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి తను డాక్టర్ అవ్వలేదు, ఫ్యూచర్లో అవుతాను అని మనం చెప్పడానికి ముందుగానే నేను ఇలాగా మనం విల్ బీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను అనే సబ్జెక్ట్ అయ్యే తర్వాత మనకి హెల్పింగ్ వర్బ్ వచ్చేసి ఫ్యూచర్లో కాబట్టి విల్ బీ అని ఇచ్చడం జరుగుతుంది. ఐ విల్ బీ. డాక్టర్ అంటే ఒక వన్ పర్సన్ కాబట్టి ఏ డాక్టర్, ఐ విల్ బీ ఏ డాక్టర్. మేము వైద్యులుగా అవుతాము, మేము అనే సబ్జెక్ట్ వీ వచ్చే హెల్పింగ్ వర్బ్లో విల్ బీ వస్తుంది. అలాగే వైద్యులు అనేది ప్లూరల్ కాబట్టి డాక్టర్స్, వీ విల్ బీ డాక్టర్స్. నీవు ఒక వైద్యుడిగా అవుతావు, నీవు అనే సబ్జెక్ట్ యూ ఫ్రెండ్స్, యూ వచ్చేప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్లో విల్ బీ వస్తుంది. సో యూ విల్ బీ. ఒక వైద్యుడు అంటే సింగులర్ కాబట్టి ఏ డాక్టర్, యూ విల్ బీ ఏ డాక్టర్. మీరు వైద్యులుగా అవుతారు, మీరు అనే సబ్జెక్ట్ యూ వచ్చే హెల్పింగ్ వర్బ్లో విల్ బీ వస్తుంది. అలాగే డాక్టర్స్ అనేది ప్లూరల్ కాబట్టి వైద్యులు అనేది ప్లూరల్ కాబట్టి డాక్టర్స్ అని యూజ్ చేస్తాం, యూ విల్ బీ డాక్టర్స్. వారు వైద్యులుగా అవుతారు, వారు అనే సబ్జెక్ట్ దే వచ్చే మనకి హెల్పింగ్ వర్బ్లో విల్ బీ వస్తుంది. అలాగే వైద్యులు అనేది ప్లూరల్ కాబట్టి డాక్టర్స్, దే విల్ బీ డాక్టర్స్. అతడు ఒక వైద్యుడిగా అవుతాడు, అతడు అనే సబ్జెక్ట్ హీ వచ్చే హెల్పింగ్ వర్బ్లో విల్ బీ వస్తుంది. అలాగే ఒక వైద్యుడు అంటే సింగులర్ కాబట్టి డాక్టర్, హీ విల్ బీ ఏ డాక్టర్. ఆమె ఒక వైద్యురాలుగా అవుతుంది, ఆమె అనే సబ్జెక్ట్ హీ వచ్చినప్పుడు మన హెల్పింగ్ వర్బ్లో విల్ బీ వస్తుంది. అలాగే ఒక వైద్యురాలు కాబట్టి సింగులర్ కాబట్టి ఏ డాక్టర్, షీ విల్ బీ ఏ డాక్టర్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. వారు సంపాదకులుగా అవుతారు, వారు అనే సబ్జెక్టు దే వచ్చే హెల్పింగ్ వర్బ్లో విల్ బీ వస్తుంది. అలాగే సంపాదకులు అనేది ప్లూరల్ కాబట్టి ఎడిటర్స్, దే విల్ బీ ఎడిటర్స్. మీరు చక్రవర్తులుగా అవుతారు, మీరు అనే సబ్జెక్ట్ యూ వచ్చే మనకి హెల్పింగ్ వర్బ్ వచ్చేసి విల్ బీ వస్తుంది. అలాగే చక్రవర్తులు అనేది ప్లూరల్ కాబట్టి ఎంపరర్స్, యూ విల్ బీ ఎంపరర్స్. మేము దళారులుగా అవుతాము, మేము అనే సబ్జెక్టు వీ వచ్చే హెల్పింగ్ వర్బ్ వచ్చేసి విల్ బీ వస్తుంది. అలాగే దళారులు అనేది ప్లూరల్ కాబట్టి బ్రోకర్స్, వీ విల్ బీ బ్రోకర్స్. అతడు ఒక యజమానిగా అవుతాడు, అతడు ఒక యజమానిగా అవుతాడు, అతడు అనే సబ్జెక్ట్ హీ వచ్చే మనకి హెల్పింగ్ వర్బ్లో విల్ బీ వస్తుంది. అలాగే యజమాని అంటే సింగులర్ కాబట్టి ఏ బాస్, హీ విల్ బీ ఏ బాస్. నేను ఒక మోసగాడిగా అవుతాను, నేను అనే సబ్జెక్ట్ వచ్చే హెల్పింగ్ వర్బ్ వచ్చేసి విల్ బీ వస్తుంది. అలాగే ఒక మోసగాడి సింగులర్ కాబట్టి చీట్, ఐ విల్ బీ ఏ చీట్. ఆమె ఒక అధికారిగా అవుతుంది, ఆమె అనే సబ్జెక్ట్ షీ వచ్చే మనకి హెల్పింగ్ వర్బ్ వచ్చేసి విల్ బీ వస్తుంది. అలాగే ఒక అధికారి అంటే సింగులర్ కాబట్టి అన్ ఆఫీసర్, షీ విల్ బీ అన్ ఆఫీసర్. సో ఇలాగా మన సెంటెన్స్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ సంపాదకుడు చక్రవర్తి ఏదైనా సరే అతను ప్రజెంట్ అవ్వలేదు, ఫ్యూచర్లో అవుతాను అని చెప్పేసి ముందుగా మనం అనుకోవటం. సో కొంతమంది అడుగుతుంటారు కదా ఫ్రెండ్స్, మన న్యాచురల్ డేస్లో కొంతమంది అడుగుతుంటారు, మీరు ఏమవుతారు ఫ్యూచర్లో అన్నప్పుడు ఐఎమ్ ఏ డాక్టర్, ఐ విల్ బీ ఏ డాక్టర్, ఐ విల్ బీ ఏ సైంటిస్ట్, ఐ విల్ బీ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఇలాగ మనం ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం విల్ బీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది, అంటే ఈ బీ ఫామ్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం నెగిటివ్ చూద్దాం, నెగిటివ్లో స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ఐ వు దే హీ షీట్ ప్లస్ విల్ నాట్ బీ ఆర్ వోంట్ బీ. విల్ నాట్ బీ అనేది ఫుల్ ఫాము, వోంట్ బీ అనేది షార్ట్ కట్ ఫ్రెండ్స్. ఓకే, ఇలాగ నెగిటివ్ స్ట్రక్చర్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. మనం సబ్జెక్ట్ ప్లస్ ఫస్ట్ ఫార్ములా చూద్దాం ఫ్రెండ్స్. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ నాట్ ప్లస్ బీ ఆర్ ఓంట్ బీ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను వంటగాడిని కాదు, నేను అనే సబ్జెక్ట్ ఐ వచ్చే మనకి హెల్పింగ్ వర్బ్ వచ్చేసి విల్ వస్తుంది. నెగిటివ్ కాబట్టి నాట్ ఇవ్వడం జరుగుతుంది, ఐ విల్ నాట్. ఇక్కడ తర్వాత బీ అనేది ఫామ్ అని ఇచ్చే జరుగుతుంది, ఐ విల్ నాట్ బీ. ఓకే, వంటగాడిని అంటే సింగిల్ కాబట్టి ఏ కుక్, ఐ విల్ నాట్ బీ ఏ కుక్. మేము వంటగాళ్ళము కాదు, మేము అనే సబ్జెక్ట్ వచ్చేసి వై వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ వచ్చేసి విల్ వస్తుంది. నెగిటివ్ కాబట్టి నాట్ బీ, వీ విల్ నాట్ బీ. వంటగాళ్ళు ప్లూరల్ కాబట్టి కుక్స్. నీవు వంటగాడివి కావు, నీవు అనే సబ్జెక్ట్ యూ వచ్చే హెల్పింగ్ వర్బ్ వచ్చేసి విల్ వస్తుంది. నెగిటివ్ కాబట్టి నాట్ ఇచ్చడం జరుగుతుంది. అలాగే బీ, యూ విల్ నాట్ బీ. వంటగాడివి కాబట్టి ఏ కుక్, యూ విల్ నాట్ బీ ఏ కుక్.
మీరు వంటవారు కాదు, మీరు అనే సబ్జెక్ట్ యూ వచ్చిన తర్వాత మనకి నెగిటివ్ బీ ఫార్మ్స్ కాబట్టి మనకి వోంట్. యూ వోంట్ బీ, వంటవారు అనేది ప్లూరల్ కాబట్టి కుక్స్, యూ వోంట్ బీ కుక్స్. వారు వంటవారు కారు, వారు అనే సబ్జెక్ట్ దే తర్వాత మనకి హెల్పింగ్ వర్బ్ ప్లస్ నెగిటివ్ కాబట్టి వోంట్ బీ, దే వోంట్ బీ. వంటవారు ప్లూరల్ కాబట్టి కుక్స్, దే వోంట్ బీ కుక్స్. అతడు వంటగాడు కాదు, అతడు అనే సబ్జెక్ట్ హీ తర్వాత మనకి హెల్పింగ్ వర్బ్ వచ్చేసి నెగిటివ్ కాబట్టి వోంట్ బీ, హీ వోంట్ బీ. వంటగాడు సింగులర్ కాబట్టి కుక్, హీ వోంట్ బీ ఏ కుక్. ఆమె వంట మనిషి కాదు, ఆమె అనే సబ్జెక్ట్ ఇక్కడ షీ తర్వాత మనకి హెల్పింగ్ వర్బ్ వచ్చేసి ప్లస్ నెగిటివ్ కాబట్టి వోంట్ బీ, షీ వోంట్ బీ. వంట మనిషి సింగులర్ కాబట్టి కుక్, షీ వోంట్ బీ ఏ కుక్. అలాగే నెక్స్ట్ మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. మేము న్యాయమూర్తులు కాము, మేము అనే సబ్జెక్ట్ వీ, అలాగే హెల్పింగ్ వర్బ్స్ ప్లస్ నెగిటివ్ కాబట్టి వీ విల్ నాట్ బీ. ఓకే, వీ విల్ నాట్ బీ. న్యాయమూర్తులు ప్లూరల్ కాబట్టి జడ్జెస్, వీ విల్ నాట్ బీ జడ్జెస్. అతడు జైలు అధికారి కాదు, అతడు జైలు అధికారి కాడు, హీ విల్ నాట్ బీ ఏ జైలర్. నీవు హంతకుడు కావు, యూ విల్ నాట్ బీ ఏ కిల్లర్. వారు కిడ్నాపర్లు కారు, దే వోంట్ బీ కిడ్నాపర్స్. నేను న్యాయవాది కాను, ఐ వోంట్ బీ ఏ లాయర్. ఆమె భూస్వామి కాదు, షీ వోంట్ బీ ఏ ల్యాండ్ లార్డ్. నెక్స్ట్ మనం పాజిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ చూద్దాం ఫ్రెండ్స్. ఐ యూ దే హీ షీట్ సబ్జెక్ట్స్కి ముందుగా విల్ యూజ్ చేయాలి, తర్వాత సబ్జెక్ట్స్ తర్వాత బీ ఫామ్ అని యూజ్ చేయాలి, ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇప్పుడు ఫార్ములా చూద్దాం మనం. విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. నేను విజేత అవుతానా. ఓకే, నేను సబ్జెక్ట్ ఐ వచ్చి మన హెల్పింగ్ వర్బ్ విల్ వస్తుంది, అలాగే సబ్జెక్ట్ తర్వాత బీ యూజ్ చేయడం జరుగుతుంది. విల్ ఐ బీ, విజేత అని సింగిల్ కాబట్టి ఛాంపియన్, విల్ ఐ బీ ఏ ఛాంపియన్. మేము విజేతలం అవుతామా, మేము అనే సబ్జెక్ట్ వీ వచ్చి హెల్పింగ్ వర్బ్ విల్ వస్తుంది, అలాగే సబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్ యూజ్ చేయాలి. విల్ వీ బీ, విజేతలం అనే ఛాంపియన్స్ ప్లూరల్ కాబట్టి విల్ వీ బీ ఛాంపియన్స్. నీవు విజేత అవుతావా, నీవు అనే సబ్జెక్ట్ యూ వచ్చి హెల్పింగ్ వర్బ్ వచ్చేసి విల్ వస్తుంది, అలాగే సబ్జెక్ట్ తర్వాత బీ యూజ్ చేయాలి. విల్ యూ బీ, విజేత అని సింగిల్ కాబట్టి ఛాంపియన్, విల్ యూ బీ ఛాంపియన్. మీరు విజేత అవుతారా, మీరు అనే సబ్జెక్ట్ యూ వచ్చి హెల్పింగ్ వర్బ్ వచ్చేసి విల్ వస్తుంది, అలాగే సబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్ యూజ్ చేయాలి. విల్ యూ బీ, విజేతలు అనేది ప్లూరల్ కాబట్టి ఛాంపియన్స్, విల్ యూ బీ ఛాంపియన్స్. వారు విజేత అవుతారా, వారు అనే సబ్జెక్ట్ దే వచ్చే హెల్పింగ్ వర్బ్ విల్ వస్తుంది, అలాగే సబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్ యూజ్ చేయాలి. విల్ దే బీ, విజేతలు అనేది ప్లూరల్ కాబట్టి ఛాంపియన్స్, విల్ దే బీ ఛాంపియన్స్. అతను విజేత అవుతాడా, అతను అనే సబ్జెక్ట్ హీ వచ్చినప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ వచ్చేసి విల్ వస్తుంది, అలాగే సబ్జెక్ట్ తర్వాత బీ యూజ్ చేయాలి. విల్ హీ బీ, విజేత అనేది సింగులర్ కాబట్టి ఛాంపియన్, విల్ హీ బీ ఏ ఛాంపియన్. ఆమె విజేత అవుతుందా, ఆమె అనే సబ్జెక్ట్ షీ వచ్చి మనకి హెల్పింగ్ వచ్చి విల్ వస్తుంది, అలాగే సబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్ యూజ్ చేయాలి. విల్ షీ బీ, విజేత అని సింగులర్ కాబట్టి ఛాంపియన్, విల్ షీ బీ ఏ ఛాంపియన్. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను మీరు వారు అన్నప్పుడు నేను విజేతనే యూజ్ చేస్తాను, అంటే కొన్నిసార్లు మనకు అలా యూజ్ చేస్తాను, కానీ సబ్జెక్ట్ వచ్చేసి మీరు కాబట్టి మనము ప్లూరల్ యూజ్ చేయాలి. ఓకే, అంతే ఛాంపియన్స్ అనేది మాత్రం యూజ్ చేయాలి, మనం ఛాంపియన్ అని యూజ్ చేయకూడదు. ఓకే, అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మీరు ఆటగాళ్ళు అవుతారా, మీరు అనే సబ్జెక్ట్ యూ వచ్చి హెల్పింగ్ వర్బ్ వచ్చేసి విల్ వస్తుంది, అలాగే సబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్ ఇచ్చే జరుగుతుంది. విల్ యూ బీ, ఆటగాళ్ళ ప్లూరల్ కాబట్టి ప్లేయర్స్, విల్ యూ బీ ఏ ప్లేయర్స్. అవును, నేను ఆటగాడిని అవుతాను, ఎస్ ఐ విల్ బీ ఏ ప్లేయర్. లేదు, నేను ఆటగాడిని కాను, నో ఐ వోంట్ బీ ఏ ప్లేయర్. ఆమె రోగిగా అవుతుందా, విల్ షీ బీ ఏ పేషెంట్. అవును, ఆమె రోగిగా అవును, ఎస్ షీ విల్ బీ ఏ పేషెంట్. లేదు, ఆమె రోగిగా కాదు, నో షీ వోంట్ బీ ఏ పేషెంట్. అలాగే నెక్స్ట్ మనం నెగిటివ్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. సబ్జెక్ట్ వచ్చేసి ఐ యూ దే హీ షీట్ వచ్చినప్పుడు దానికి ముందుగా మనం వోంట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది, తర్వాత ప్లస్ బీ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత క్వశ్చన్ మార్క్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం నెగిటివ్ క్వశ్చన్స్లో స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫార్ములా చూద్దాం. వోంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. నేను సైనికుడిని కానా అంటే ఫ్యూచర్లో సైనికుడిని అవ్వనా అని అడుగుతున్నాడు అన్నమాట, అని క్వశ్చన్ అనమాట. ఓకే, ఇక్కడ నేను అనే సబ్జెక్ట్ ఐ వచ్చినప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ వచ్చేసి హెల్పింగ్ నెగిటివ్ కాబట్టి మనకు వోంట్ అని యూజ్ చేస్తాం, అలాగే సబ్జెక్ట్ తర్వాత మనం బీ అని ఇచ్చి జరుగుతుంది. వోంట్ ఐ బీ, సైనికుడి సింగులర్ కాబట్టి సోల్జర్, వోంట్ ఐ బీ ఏ సోల్జర్. మేము సైనికులు కామా, మేము అనే సబ్జెక్ట్ వీ వచ్చినప్పుడు మనకి హెల్పింగ్ నెగిటివ్ కాబట్టి వోంట్ యూజ్ చేస్తాం, అలాగే సబ్జెక్ట్ తర్వాత బీ యూజ్ చేయాలి. వోంట్ వీ బీ, సైనికులు ప్లూరల్ కాబట్టి సోల్జర్స్, వోంట్ బీ బీ సోల్జర్స్, వోంట్ వీ బీ సోల్జర్స్.
నీవు సైనికుడు కావా, నీవు అనే సబ్జెక్ట్ యూ, అలాగే హెల్పింగ్ వర్డ్ నెగిటివ్ కాబట్టి వోంట్ అని యూజ్ చేయాలి. సో అలాగే సబ్జెక్ట్ తర్వాత బీ యూజ్ చేయాలి. వోంట్ యూ బీ సైనికుడు ఇస్ ఎ సోల్జర్ కాబట్టి సింగిల్ కాబట్టి ఏ సోల్జర్. వోంట్ యూ బీ ఏ సోల్జర్, మీరు సైనికులు కారా, మీరు అనే సబ్జెక్ట్ యూ, అలాగే హెల్పింగ్ వర్బ్ వచ్చి నెగిటివ్ కాబట్టి వోంట్ యూజ్ చేస్తాం. అలాగే సబ్జెక్ట్ తర్వాత బీ యూజ్ చేస్తాం. వోంట్ యూ బీ సైనికులు ప్లూరల్ కాబట్టి సోల్జర్స్. వోంట్ యూ బీ సోల్జర్స్, వారు సైనికులు కారా, వారు అనే సబ్జెక్ట్ దే అలాగే హెల్పింగ్ వర్బ్ నెగిటివ్ కాబట్టి వోంట్ యూజ్ చేస్తాం. అలాగే సబ్జెక్ట్ తర్వాత మనం బీ అని యూజ్ చేయడం జరుగుతుంది. సో వోంట్ దే బీ సైనికులు అనేది సోల్జర్స్ ప్లూరల్ కాబట్టి సోల్జర్స్. వోంట్ దే బీ సోల్జర్స్, అతను సైనికుడు కాదా, అతను సబ్జెక్ట్ హీ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ నెగిటివ్ కాబట్టి వోంట్ యూజ్ చేస్తాం. అలాగే సబ్జెక్ట్ తర్వాత బీ యూజ్ చేయాలి. వోంట్ హీ బీ సైనికుడు అనేది సింగిల్ కాబట్టి సోల్జర్. వోంట్ హీ బీ ఏ సోల్జర్, ఆమె సైనికురాలు కాదా, ఆమె అనే సబ్జెక్ట్ షీ వచ్చేప్పుడు మనకి హెల్పింగ్ నెగిటివ్ కాబట్టి వోంట్ యూజ్ చేస్తాం. అలాగే సబ్జెక్ట్ తర్వాత బీ అని యూజ్ చేయడం జరుగుతుంది. వోంట్ షీ బీ సైనికురాలు అనేది సింగిల్ కాబట్టి ఏ సోల్జర్. వోంట్ షీ బీ ఏ సోల్జర్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. నేను శస్త్రవైద్యుడిని కానా, నేను అని సబ్జెక్ట్ వచ్చేసి ఐ, అలాగే నెగిటివ్ అలాగే హెల్పింగ్ నెగిటివ్ కాబట్టి వోంట్ యూజ్ చేస్తాం. అలాగే సబ్జెక్ట్ తర్వాత బీ జరుగుతుంది. వోంట్ ఐ బీ శస్త్రవైద్యుడు అంటే సింగులర్ కాబట్టి ఏ సర్జన్. వోంట్ ఐ బీ ఏ సర్జన్. అవును నీవు ఒక శస్త్రవైద్యుడు అవుతావు. ఎస్ యూ విల్ బీ ఏ సర్జన్. లేదు నువ్వు ఒక శస్త్రవైద్యుడివి కావు. నో యూ వోంట్ బీ ఏ సర్జన్. అవును అతను అనువాదకుడు కాదా. వోంట్ హీ బీ ఏ ట్రాన్స్లేటర్, అవును అతను అనువాదకుడు అవుతాడు. ఎస్ హీ విల్ బీ ఏ ట్రాన్స్లేటర్. లేదు అతను అనువాదకుడు కాదు. నో హీ వోంట్ బీ ఏ ట్రాన్స్లేటర్. సో ఈ విధంగా మనం ఫ్యూచర్లో అవుతామా అన్నప్పుడు, అంటే ఫ్యూచర్లో జరిగే పని గురించి చెప్పాలనుకున్నప్పుడు మనం బీ ఫామ్స్ని విల్ బీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు బుకింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఫ్యూచర్ టెన్స్కి ఫ్యూచర్ టెన్స్ బీ ఫామ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫ్యూచర్ టెన్స్లో మనకి వర్బ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, అంటే ఫ్యూచర్లో చేసే పని గురించి. కానీ ఇక్కడ ఈ ఫుల్ ఫామ్లో వర్బ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఓకే, ఓన్లీ నౌన్స్ అనేది మాత్రమే మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సింపుల్ లాజిక్ అదే ఫ్రెండ్స్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా వీడియో నచ్చినట్లయితే, నా వే ఆఫ్ టీచింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.